ఎవరంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఎక్కడ నీళ్లుంటే అక్కడ పోయి వ్యవసాయం చేస్తారు. పంజాబ్ సిక్కుల తర్వాత వ్యవసాయం బాగా చేసే రైతాంగం మన రైతాంగం. అలాంటి రైతులను ఆదుకోవడానికి ఏమేం కావాలో ఎన్ని చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ ఈ పోర్ట్లు ఇవన్నీ మీరు చూశారు. ఒకప్పుడు నేషనల్ హైవే దిగి పక్కకు పోయే పరిస్థితి లేదు. అన్ని రోడ్లు గుంతలు పడిపోయినాయి. ప్రతిరోజు మాట్లాడే 5 సంవత్సరాలు, కానీ ఒక్కరోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అన్ని రోడ్లు ఇబ్బంది పడితే ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం, పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ చేయడం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ సిద్ధాంతం అని చెప్పి ఒక పిలిపించి 3 నెలల్లో 80% పూర్తి చేశాం. మార్చి లోపల గుంతలు లేని రోడ్లు తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది అయిన తర్వాత దిశ మెయింటైన్ చేయడం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ రోడ్లే మాకు ఇబ్బంది, ఇక్కడ అన్ని రోడ్లు అయిపోతాయి. దగ్గర మీరు ఒకసారి చూస్తే నేషనల్ హైవేలో 55,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 70,000 కోట్ల రూపాయలు రైల్వేలు ఖర్చు పెడుతున్నారు. R&Bలో ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే పోర్ట్లు ఉన్నాయో పోర్ట్లని పీపీపీలో వెళ్ళిపోతున్నాం, ఎయిర్పోర్ట్లు వెళ్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయాలని, అందులో కూడా తీర ప్రాంతం ఉంది. పోర్ట్లు వస్తే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారవుతుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇలాంటి అన్ని వర్కౌట్ చేస్తున్నాం. ఇది చేసిన తర్వాత మీరు చూసే దిశ ఇక్కడి నుంచి ఏమేం చేయాలనో అన్నీ కూడా మనం వర్కౌట్ చేసుకుంటే ఒక మంచి లాజిస్టిక్స్ హబ్గా ఈ రాష్ట్రం తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇది కూడా పూర్తి చేస్తాం. ఈ సందర్భంగా విజయవాడ విశాఖపట్నం మెట్రోస్ ఈ రెండు కూడా మీరు చూస్తే దగ్గర విశాఖపట్నం మెట్రో 11,498 కోట్ల రూపాయలు, విజయవాడ మెట్రో 11,009 కోట్ల రూపాయలు. ఈ రెండు కూడా మనకు బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నాయి. రెండు కూడా DPRs